పళ్ళు కావాలి, దానిమ్మ పళ్ళు. అయ్యా ఆహారం మాకు లేదంటే మన్నాను కురిపించాడు, పుర్రెలు పెట్ట కురిపించాడు, బండ నుండి మధురమైన జలములు రప్పించాడు. అనేక రకాలుగా వాళ్ళకి కొరత లేకుండా దేవుడు 40 సంవత్సరాలు నడిపిస్తూ వారితో ఉండి వారికి ఏది కావాలో అన్ని సమకూరుస్తూ వాళ్ళని సంతోషపరిచినట్టుగా కనిపిస్తుంది వాక్యం. మరి మనకేంటి ఈ అరణ్యం? ఇప్పుడు అరణ్యం, ఇది అరణ్యమే ప్రపంచం అంతా. అరణ్యములో క్రూరముగా ఉండొచ్చు, విషసర్పాలు ఉండొచ్చు, అనేక రకాలుగా ఉండొచ్చు. కానీ ఈ అరణ్యములో చాలా మంది మూర్ఖత్వంగా ఉంటే క్రూర మృగాల కంటే ఘోరముగా కనిపిస్తారు. ఒక ఆడది బయటికి వెళ్ళి మరి ఇంటికి రావాలంటే చాలా కష్టము. ఏది జరుగుతుందో ఏది ఎలా ఉంటుందో తెలియదు. యవనస్తులు కూడా బయటికి వెళ్ళి రావడానికి కూడా కష్టమే. అందుకంటాడు చాలా మంది ఈ లోకం కూడా అరణ్యములాగా ఉంది కనుక ఈ అరణ్యములో మనం బ్రతుకుచున్నప్పుడు దేవుడి హత్తుకునేలాగా ఉంటే దేవుడు మనతో ఉంటాడ. ఎటువంటి ప్రమాదం జరగదు, ఎటువంటి హాని జరగదు, ఎటువంటి కొరత మనకి రానివ్వడని ప్రభు నీతో నాతో అందరితో ఈ రాత్రి సమయంలో చెప్పుచున్న మాట. అందుకే దేవుడు చెప్పిన మాట విని ఆ మాటలు పట్టుకొని ఆ మాటలు నడుస్తూ మనం దేవుని హత్తుకునే వారు ఉండాలంట. అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలు దేవుళ్ళు కలిగిస్తాడు. తర్వాత నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. నెహెమ్యా గ్రంథము ఎస్తేరు 9వ అధ్యాయం 21. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితిని. వారి వస్త్రములు పాతగలగలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. చాలు. ఏమంటాడు? నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాలేదు. ఇశ్రాయేల్ ప్రజలకి తక్కువ కాలేదు. ప్రతి సమయములు లేదని మాట పదము కనిపించలేదు. అన్ని దేవుడు ఇస్తున్నప్పుడు గల తిని చక్కగా త్రాగి ఆ ప్రయాణము అవ్వేలాగా ఉండాలట. అందుకే వాళ్ళు నడిచినప్పుడు కాళ్ళు ఇక్కడ వాపు లేదట. మన కొంచెం నిలబడితే కాళ్ళు వాపు వస్తుంది కదా. కానీ వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసేంత వరకు కూడా కాళ్ళు వాపు లేదట. ఎందుకని? దేవుడు వారితో ఉండి చిన్నపిల్లలను మనం ఎలా ఎత్తుకొని తీసుకెళ్తున్నామో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోసుకొని దేవుడు తీసుకెళ్ళాడు. అందుకే వాళ్ళ కాలుకి వాపు లేదు, వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు, వాళ్ళు అలసిపోలేదట. దేవుడే మనల్ని మోసుకుని వెళ్ళాడు. అందుకే ప్రభు చెప్పిన మాట అంటే మనము దేవుని యొక్క మాటకు లోబడేలాగంటే మనల్ని కూడా దేవుడు పోషిస్తాడట. దేవుడు మనల్ని కూడా కాస్తాడట, కాపాడతాడట, సంరక్షిస్తాడట. మనం ఎక్కడున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడట. ఆయన మనతో ఉంటే మనకి జయము కానీ అపజయం అంటూ లేదు. అందుకే ప్రభు చెప్పిన ప్రతి మాట విని వాటికి లోబడేవారు కాదు. మళ్ళీ ఏమంటాడు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకాను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. వచ్చాడు. మేము దేవుని కొరకు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి సేవకు నిలబడ్డాం. మేము కష్టపడలేదు. మా కష్టం ఏది? మీ అందరూ క్షేమస్థితుల కోసం ప్రార్థించడం మా కష్టం. మీరు తమ వారి పనిపాట్లకు వెళ్ళి మీరు తెచ్చుకున్న జీతంలోంచి దేవుని పేట చేస్తున్న సేవకునికి కానుకలు, ఈ దశభాగములు తెలియ పదార్థాలు ఏమిటో అవన్నీ కూడా దేవుని యొక్క సేవకుని ఉపచారము చేసిన వారికి మీరు సమర్పిస్తట. ఇంకా అంటే ఒకసారి కాదు, ఇంకా ఇస్తూ ఉంటాట. దేవుడు అంటాడు, చూడు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడే కాదు.
మీరు 10 రూపాయలు ఇస్తే దేవుడు 20 రూపాయలు ఇస్తాడు. మీరు 1000 రూపాయలు ఇస్తే దేవుడు 2000 ఇస్తాడు. అలాగే దేవుడు మిమ్మల్ని మర్చిపోయేందుకు దేవుడు అన్యాయస్తుడే కాదు, ఇచ్చిన వారికి సమృద్ధి దేవుడు వెదజల్లుతాడంట. ఎవరైతే చెయ్యి వెనకలవుతారో వారి బ్రతుకులు ఎదుగో బతుకూడదు అలాగే కనిపిస్తాయి. కాదు దేవుడి పేట ఇవ్వట్లేదు. ఎవరిట దేవుడి నామమును బట్టి, దేవుడి నామమును నిమిత్తమే మా దేవుని కానుకలు ఇస్తాం. నేను వదిలి జ్యోతం దగ్గరికి వెళ్ళాను. జ్యోతం దగ్గరికి వెళ్తే